అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ సండే స్పెషల్ చికెన్ చేస్తున్నానండి. ముందుగా చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడగాలండి. ఇది అక్కడక్కడ కొంచెం స్కిన్ ఉంది. అలా బాబు తీసుకొస్తాడు కదండి, వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకొస్తాడు. తర్వాత దీనిలోకి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి పొట్టు తీసి శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ముందుగా గళ్ళుప్పు వేసాను. గళ్ళుప్పు రుచికి బాగుంటుంది. సాల్ట్ కన్నా కూడా గళ్ళుప్పే కరెక్ట్ అండి. దీనిలో కొంచెం పసుపు వేస్తున్నాను. తర్వాత దీనికి తగినంత కారం వేసుకోవాలండి. ఇది మరపట్టించిన కారమేను. తర్వాత దీనికి ఒక ఫుల్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అన్నీ కూడా అప్పటికప్పుడు మ్యాగ్నేట్ చేసుకుని వండితే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. దీనిలో మెయిన్ పెరుగు వేసుకోవాలండి. తర్వాత గరం మసాలా వేసాను కొంచెం. దీనిలో స్పెషల్ వేసేది పెరుగు అండి. పెరుగు అయితే మామూలుగా అయితే 1 స్పూను, ఇది గడ్డ పెరుగు మేగడతోటే వేస్తున్నానండి. ఒక అరకప్పు దాకా పడుతుంది. ఇది కొంచెం ఎక్కువే తీసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, గళ్ళుప్పు, కారం వేసాను కదండి, మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసి వెంటనే వండేసుకోవచ్చండి కూర. దీన్ని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నానండి తగినంత. కొందరు ఎక్కువ వాడతారు, కొందరు మరీ తక్కువ వాడతారు. నేను మధ్యస్థంలో ఉంటుందండి, మీడియంగా వాడుకుంటాను. ఇలా తగినంత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. దానిలో ఇవి 2 అయితే సరిపోతాయండి, మీడియం సైజు ఉన్నాయి చిన్నగా. నేను దీంట్లో ఆయిల్లో వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత వేయాలండి ఈ ఉల్లిపాయ కూడాను. ఉల్లిపాయ ఫ్రై చేసేటప్పుడు మీడియంలో ఉంచాలండి, లేదంటే హైలో పెడితే బాగా త్వరగా మాడిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వటం, ఎడిటింగ్ అంతా కూడా నేనే చేసుకుంటానండి. మళ్ళీ ఏరే స్క్రిప్ట్ రాయటం అలాంటిది ఏమి ఉండదు, డైరెక్ట్ చెప్పేస్తాను వాయిస్ ఓవరు. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. దీనిలో ఈ కారం కూడా మరపట్టించిన కారమేనండి. ఇది నేను మేలో పట్టిస్తే మళ్ళీ సంవత్సరాంతం కూడా వస్తుంది, మళ్ళీ మే వరకు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదండి, అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా తీసి వాడుకుంటూ ఉంటాము. ఇలా చికెన్ని మొత్తం కూడా వేసుకోవాలండి. దీనిలో వేసి మొత్తం కూడా కలపాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసుకుని నచ్చితే కామెంట్స్ చేయండి ఎలా ఉన్నది కూడాను. ఇలా చేసిన తర్వాత దీనికి ఒక 5 మినిట్స్ మూత పెట్టుంచాలండి. మూత పెట్టుంచి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ చికెన్లో ఉన్న నీరంతా కూడా ఇంకిపోవాలి. తర్వాత ఇప్పుడు మనకి కావలసినంత వాటర్ పోసుకోవాలండి. ఇలా చికెన్ కొంచెం పెద్ద సైజుగానే ఉంది, బాగుందండి చికెన్ కూడాను. మా బాబే తీసుకొస్తాడండి, నేనైతే వెళ్ళను. చికెన్ పొద్దున్న బాబు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చినాక మనం ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. అప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది సండే స్పెషల్ చికెన్. ఈరోజు చపాతీ చేయమన్నాడు బాబు. చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఆ గిన్నె ఉంది కదండి, దానిలోనే కారము మసాలా అంతా ఉంటుంది కదా, వాటర్ కలిపి పోస్తే చక్కగా గ్రేవీ కూడా చక్కగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ అయితే తయారవుతుందండి స్పెషల్ చికెన్. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాలండి మీడియంలో. తర్వాత ఒకసారి కలిపి చూస్తే తెలుస్తుంది. ఈ చికెన్ వారం వారం తెచ్చుకుంటాం కదండి, రోజు ఏదో ఒక డిఫరెంట్గా ఉండాలి అంటాడు బాబు. అందుకే ఈరోజు ఇలా చేస్తున్నానండి.
ఒక్కొక్కసారి అయితే కనుక అంతా కలిపి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి వండుతాను. ఈరోజైతే అప్పటికప్పుడే చేస్తున్నానండి పెరుగుతోటి. ఈ సండే స్పెషల్. దీనికి ఒక చిన్న కట్ట కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీరనే కట్ చేసుకోవాలండి కడిగిన తర్వాత, లేదంటే కనుక దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. ఇప్పుడు ఒక అర స్పూను గరం మసాలా వేసుకున్నాను. తర్వాత దీనికి తగినంత కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఒక 5 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకుంటే చక్కగా ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పడుతుంది. అయిపోయిందండి చికెన్ స్పెషల్ చికెన్ సండే. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. అయిపోయిందండి సండే స్పెషల్ చికెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.